హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నార్మల్ నీడిల్తో బ్రైడల్ సారీ కుచ్చు డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా ఇలాంటి రింగ్ బీడ్స్ అయితే తీసుకొని ఒక నీడిల్కి ఒక 10 స్టాండ్స్ అంటే 10 లైన్స్ ఉండాలి సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రింగ్ బీడ్కి ఈ సిల్క్ స్టాండ్ని ఇలా తీసుకొని ఈ మిడిల్లోకి ఈ థ్రెడ్ని ఇలా అని లాక్ అయితే చేశాను. మళ్ళీ ఇప్పుడు ఆ పక్క పాయింట్కే నేను మళ్ళీ ఇలా కిందకని ఆ మిడిల్లో నుంచి రావాలి థ్రెడ్ అనేది. ఇలా స్టిచ్ చేసి గట్టిగా లాగామంటే లాక్స్ అయితే పడతాయి మనకి. చూడండి, మళ్ళీ ఇప్పుడు ఆ పక్క పాయింట్కి మళ్ళీ అంతే సేమ్ ఇలా మిడిల్లోకి రావాలి. 2 థ్రెడ్స్ మధ్యలో నుంచి ఇలా తీసామంటే ఇలా లాక్స్ పడతాయి. జస్ట్ ఇలా పట్టుకొని ఇలా మిడిల్లోకి వచ్చేలాగా ఈ బీడ్ మొత్తం కూడా మనం ఫస్ట్ స్టెప్ అయితే స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ నీడిల్తోనే మనం ఈజీగా అయితే ఈ శారీ కుచ్చు డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇది క్రోసాతో కూడా స్టిచ్ చేయొచ్చు. నేను నార్మల్ నీడిల్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. ఇలా బీడ్ మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఈ రింగ్ బీడ్ని హోల్డ్ చేసి రైట్ హ్యాండ్తో ఈ థ్రెడ్ని టైట్గా లాక్కుంటూ ఈ విధంగా స్టిచ్ చేయాలి. చూడండి, ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి ఆ 2 థ్రెడ్స్ మధ్యలో నుంచి ఇలా లాగామంటే మనకి అక్కడ లాక్ పడిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా ఆ లాక్ నుంచి ఈ పైకి స్టిచ్ చేసేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇలా మనకి శారీకి ఎన్ని బీడ్స్ అయితే పడతాయో అన్నీ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆ చివరిలో కొంచెం గ్లూ అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా బీడ్స్ మనకి ఎన్నైతే అవసరమవుతాయో అన్నీ కూడా ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 6 స్టాండ్స్ అయితే థ్రెడ్ తీసుకున్నాను. ఇది మనకి రాంగ్ సైడ్ కరెక్ట్ సైడ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా మనకి చైన్స్ కనిపిస్తాయి కదా, అది కరెక్ట్ సైడ్. చైన్స్ కనిపించకుండా రౌండ్గా కనిపించే సైడ్ రాంగ్ సైడ్. ఇలా కింది వైపు నుంచి మనం ఫస్ట్ లాక్ వేసాం చూడండి, అక్కడ 2 టైమ్స్ అయితే నేను స్టిచ్ చేసి నాట్ వేసి స్టిచ్ చేశాను. ఇంకా మనకి అది ఎక్కడికి పోదు. తర్వాత ఇలా చైన్ ఉంది కదా, ఫస్ట్ చైన్ దగ్గరికి స్టిచ్ చేశాను. అక్కడ నీడిల్కి 3 బీడ్స్ అనేది తీసుకున్నాను. తీసుకొని మనకి సెకండ్ బీడ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ ఆ పక్క చైన్కి ఇలా స్టిచ్ చేయాలి. మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఆ చివరి బీడ్లో నుంచి మళ్ళీ ఇలా పైకి స్టిచ్ చేసి గట్టిగా లాగాలి. మళ్ళీ సేమ్ అదే నీడిల్కి మళ్ళీ ఒక 2 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఆ 2 బీడ్స్ తీసుకొని సేమ్ మళ్ళీ అంతే ఆ పక్క పాయింట్కి మనకి ఆ పక్క పాయింట్కి ఈ విధంగా నీడిల్తో స్టిచ్ చేయాలి. మళ్ళీ ఆ బీడ్లో నుంచి ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ పైకి స్టిచ్ చేసి గట్టిగా లాగాలి. బీడ్ సేమ్ మొత్తం మనకి ఈ సెకండ్ స్టెప్లో అంతా ఫస్ట్ టైం మాత్రమే 3 బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం అంతా కూడా మళ్ళీ మనం సెకండ్ 2 బీడ్స్ తీసుకొని ఆ పక్క పాయింట్స్కి బీడ్ ఫిల్ అయ్యేంత వరకు ఇదే పద్ధతిలోనే స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా బీడ్ మొత్తం కవర్ అయ్యేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏవైనా కొత్తగా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. చూడండి, నేను ఇది ఇంకా బీడ్ మొత్తం ఇదే విధంగా ఉంది కాబట్టి ఇది కొంచెం వీడియో అనేది ఫాస్ట్గా పెట్టాను. ఇలా బీడ్ మొత్తం కూడా 2 బీడ్స్ తీసుకొని ఆ పక్క పాయింట్కి చైన్స్ మనకి క్లియర్గా కనిపిస్తుంటాయి. ఆ పక్క చైన్స్కి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ నీడిల్ అయితే నీడిల్ ఐ ఉంటుంది కదా, అది కొంచెం స్మాల్ సైజ్ ఉండేది తీసుకోండి. ఎందుకంటే ఈ బీడ్స్ మనకి అందులో పట్టాలి. చూడండి, ఇలా మొత్తం బీడ్ అంతా ఫిల్ అయిన తర్వాత మనం ఫస్ట్ లాక్ వేసాం చూడండి, అక్కడ కింది వైపు నుంచి మళ్ళీ పైకి స్టిచ్ చేసుకొని ఒక 2 టైమ్స్ స్టిచ్ చేసుకొని మనం మళ్ళీ అక్కడ లాక్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా బీడ్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ సెకండ్ స్టెప్లో ఇప్పుడు ఒక 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ బీడ్ ఇలా
మిడిల్లో నుంచి ఇలా పైకి తీసుకొని మనకి టాజిల్ లెంత్ ఎంత కావాలనుకుంటామో అంత ఉంచుకొని ఒక 2 స్ట్రాండ్స్ జరీ థ్రెడ్తో కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి ఒక 1 టైం లాక్ అయితే వేస్తున్నాను. తర్వాత 1 బై 1 వచ్చేలాగా ఒక 3-4 టైమ్స్ నీట్గా ఈ జరీ థ్రెడ్తో చుట్టి బ్యాక్ సైడ్ నుంచి ఇలా కిందికి తీసేసి మనకి టాజిల్ లెంత్ ఎంతైతే కావాలనుకున్నామో అంత ఉంచుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువగా పెడుతున్నాను. ఇలా పెట్టి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేస్తున్నాను. సేమ్ మొత్తం బీడ్స్ అన్నిటికి కూడా టాజిల్స్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది థర్డ్ స్టెప్లో చూడండి. ఇప్పుడు మనం ఇలా ఒకటి నేను స్టిక్ చేశాను కదా, అక్కడ నుంచి 1 ఇంచ్ గ్యాప్ పెట్టి మళ్ళీ స్టిక్ చేస్తున్నాను. సేమ్ అన్నీ కూడా ఇదే ఆర్డర్లో మనం స్టిక్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా నేను స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసుకున్నది మనకి డ్రై అయిపోయిన తర్వాత మనకి టాజిల్ లెంత్ ఎంత కావాలంటే అంతైతే ఉంచుకోవచ్చు. ఇలా డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక 2 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని సేమ్ కలర్ ఇలా మనకి థర్డ్ బీడ్ పైన సింగిల్ వచ్చాయి కదా, ఆ బీడ్స్ మొత్తం కూడా మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, కింది వైపు 3 వేసి ఇలా పైకి స్టిచ్ చేసి ఆ బీడ్ని స్టిచ్ చేశాను. సేమ్ మనం మొత్తం టాజిల్ అంతా కూడా స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఇంకా ఆ టాజిల్ అనేది ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. శారీకి మనం వాటర్లో ఎప్పుడన్నా వేసినా కూడా ఆ టాజిల్ అనేది ఊడిపోకుండా అలానే ఉంటుంది. ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చాలా ఈజీగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇది గ్రాండ్గా ఉంటుంది, బ్రైడల్ టైప్ అయితే ఉంటుంది ఈ శారీ కుచ్చు డిజైన్. ఇలా బీడ్ అంతా కూడా ఈ చివర్లో ఉన్న బీడ్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా అన్ని బీడ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి స్టిచ్ చేసేసి క్లాత్కి నీడిల్తో ఒకసారి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఈ మిడిల్లో ఇలా స్టిచ్ చేసుకొని నీడిల్కి ఒక 2-3 టైమ్స్ ఇలా థ్రెడ్ అనేది చుట్టేసి పైకి లాగామంటే అక్కడ లాక్ పడిపోతుంది. ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని ఇలా కట్ చేసేసాను. అన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.